వారిలో ఏ పాపం లేదండి. యేసు ప్రభు వారిలో ఏ తప్పు చేయలేదండి. పాపం లేని చెప్పండి పరిశుద్ధుడు ఆయన, ఏ దోషం లేని దయగలిగిన దేవుడు ఆయన. అలాంటి ఆయన్ని ఏమన్నారు తెలుసా? నువ్వు పాపం చేశావు. ఏ పాపం చేశాడు ఈయన? చెప్పారా? చెప్పలా. పాపం చేసావు అన్నారు, అంతే. మౌనంగా ఉన్నాడు. నువ్వు మా సమాజాన్ని పాడు చేస్తున్నావు, మౌనంగా ఉన్నాడు. నిందించారు. ఇలా కాదని పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు ఏం చేశాడు తెలుసా? మీరు మీ యొక్క యోధా ప్రాంతానికి హేరోదు ఉన్నాడు కదా, ఆ హేరోదు ఊర్లోనికి వచ్చాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళమంటే ఈ వచనం అక్కడే జరిగింది. అందరూ హేరోదు దగ్గరికి యేసు ప్రభువాన్ని తీసుకెళ్తారు. యేసు ప్రభువాన్ని తీసుకెళ్తే హేరోదు ఆహాహా, పై వచనం చదవండి. వచ్చేసాడు. ఎవరు? అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు, ఎగతాళి చేశాడు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చేవంటగా అన్నారు, కాళ్ళు లేనోడికి కాళ్ళు ఇచ్చేవంటగా అన్నవాడు, నోరు లేనోడికి నోరు ఇచ్చేవంటగా అన్నవాడు. పరిహాసం చేస్తున్నాడు. బలం ఉంది, దేవునికి స్తోత్రం. ఏముంది? బలం ఉంది, అవకాశం ఉంది. బలం ఉంది, అవకాశం ఉంది. అప్పుడు సిలువ ఎక్కలేదు, అప్పుడు పక్కలో బల్లిపోటు రాలేదు, చేతిలో మేకులు దిగలేదు, కాళ్ళలో మేకులు దిగలేదు, పిడిగుద్దులు గుద్దలేదు, ఉమ్ము వేయలేదు. అవకాశం ఉన్నా బలం ఉన్నా ఈయన మౌనంగా ఎందుకున్నాడు అనేది నా ప్రశ్న. దేవునికి స్తోత్రం. మనకు అవకాశం ఉన్నా లేకపోయినా నా తప్పుంటే నేను ఒప్పుకొని అంటావు. నువ్వు అంటే మనం చెప్పండి, బలం ఉంటే అసలు ఆగుతావు, మనం కొట్టపోయినా అని ఎగురుతావు చెప్పండి. ఎంత కొంచెం ఓపుకుంటే నాలాంటోడు లేడు, నాలాంటిది లేదని చెప్పండి. నా అంతటోడు లేడు. ఇంత డబ్బు నోటు కట్ట రాగానే నోటును చూసి చెలరేగుతున్నావేమో, నోరు ఉంది కదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేమో, నీ నాడి కొట్టుకుంటుంది కదా అని నేను బతికేస్తాను అనుకుంటున్నావేమో. నోరిచ్చింది ఆయనే, నోటిచ్చింది ఆయనే, ఈ నాడి కొట్టుకునేలాగా చేసింది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇన్ని మాటలు అంటున్నా ఈ మన ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది ఈ రాత్రి మనం ఆలోచించాలి. బలం ఉంది, అయినా ఎందుకు మౌనంగా ఉన్నాడు? బలహీనుడు అయినప్పుడు మాట్లాడాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించు అన్నాడు. అన్నాడా లేదా? బాధ్యతలు అప్పగించాడు, క్షమాపణ ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని దొంగతో అన్నాడు. అప్పటికి శరీరంలో శక్తి అంతా పోయింది, రక్తం దారలుగా కారింది. అరే కొట్టక ముందు తిట్టక ముందు సిలువ వేయక ముందేమో మౌనంగా ఉండి నాకు అసలు